చెప్పండి ప్రదీప్. సార్ నాకు ఈ మధ్య 2-3 డేస్ నుంచి ఎక్స్టర్నల్ గా బయట వాపు వచ్చింది సార్. ఓకే. వాపు వచ్చింది, అసలు నడవలేకుండా కూర్చోలేక కూడా విపరీతంగా నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఓకే. ఇంకా వాళ్ళు అక్కడ టీమ్ ఫామ్ అయిందని చెప్పి అనస్థిషియా తీసేశారు సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ క్లియర్ ఏంటంటే సార్, మళ్ళీ నాకు ఒక బయట వాపు వస్తాగా, మళ్ళీ టీమ్ వస్తారా సార్, అలా రిపీట్ అవుతుంది సార్. అది మీకు వాపు ఏదైతే వచ్చిందో అది యాక్చువల్గా యానల్ గ్లాండ్ స్వెల్లింగ్ వచ్చిందండి. యానల్ గ్లాండ్ స్వెల్లింగ్ అంటే ఏమవుద్దంటే, మీరు తీసుకున్న ఫుడ్లో ఎప్పుడైనా మనం బయట కారం లాంటివి ఎక్కువ తీసుకున్నా, మసాలా లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏదైతే యానల్ గ్లాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంటుందో, ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్ అని అంటూ ఉంటాం, అక్కడ ఎక్కడైతే అది బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ అప్పుడు అక్కడ వాపులాగా వచ్చింది. లక్కీగా ఏంటంటే అది ఇంకా హెవీగా దేనికి దారి తీయలేదు, కాబట్టి మీకు మళ్ళీ ఆ ఇబ్బంది అనేది కంటిన్యూ అవ్వాలి. కానీ రేపు ఫ్యూచర్లో రాదు అన్న గ్యారెంటీ అయితే ఏం లేదండి. మీరు ఆహార అలవాట్లు అవి జాగ్రత్తగా తీసుకుంటూ ప్రాపర్గా మెడిసిన్ తీసుకొని, అంటే ఒక 1-2 months మెడిసిన్ తీసుకుని అది రాకుండా బాయిల్స్ లాంటివి ఏమి ఫామ్ అవ్వకుండా మనం చూసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీ కన్సర్న్ చెప్పండి. డెఫినెట్గా హీ విల్ హెల్ప్ యూ అవుట్ అండి.